ఒక సవాళ్ళ పరంపర నడుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య సవాళ్ళ వర్షం గుప్పిస్తూ ఉంది. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక బిగ్ బాస్ షో లెక్క ఉంది. 2 పార్టీలు కూడా కావాలని ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా ఎలిమినేట్ కావాలని కోరుకుంటా ఉన్నాం అన్నట్టుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన మాట్లాడిద్దాం. మనతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అయితే ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలను? ఎలా చూస్తారు? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్ఏ. కాబట్టి వాళ్ళకి ఎంతసేపు బీఆర్ఎస్ మీదనే దృష్టి ఉంటుంది తప్ప వాళ్ళ మీద వీళ్ళకి కానీ వీళ్ళ మీద వాళ్ళకి కానీ దృష్టి ఉండదు. ఎందుకంటే వాళ్ళ కేంద్రంలో బద్ధశత్రువులు, ఈ రాష్ట్రంలో మాత్రం అత్యంత మిత్రులు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక స్కామ్స్ జరుగుతున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, అసలు రోజుకో స్కామ్ జరిగినట్టు జరుగుతున్నది. దీనిపైన ఒక ప్రతిపక్ష పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, ప్రధాన శత్రుగా ఉన్నటువంటి కాంగ్రెస్ను టార్గెట్ చేయాల్సింది పోయి బీఆర్ఎస్ని టార్గెట్ చేయమని. ఎందుకు? ఈయననే పెద్ద మనిషి ఒకరోజు అన్నాడు, మన శత్రువు మనం కాదు, శత్రువులము, మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ని తొక్కాలని ఈయన స్వయంగా ఈయన నోటితో మాట్లాడాడు. మనం ఏం మాట్లాడతాం? ఇవాళ ఏం జరుగుతుంది వాస్తవంగా? ఇక్కడనేమో తెలంగాణ భవన్కు సంబంధించేమో పదే పదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు ఈ రాష్ట్రంలో అప్పులు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారు అని బదనాం చేస్తుంటే, కేంద్రం యొక్క నివేదిక ప్రకారం కూడా ఈ రాష్ట్రంలో అప్పు చేసింది చాలా తక్కువ. ఈ 30 నెలల్లో మీరు చేసిన అప్పే 4 లక్షల కోట్లు. 9.5 సంవత్సరాలలో మేము చేసిన అప్పు ఏదైతే ఉందో 3,50,000 కోట్లు మించి ఉండదు. అయినప్పటికీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకువచ్చినాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు. అసలు ఇలా ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చడం కోసం ఆనాడు ఎంతో కొంత అప్పు చేస్తే దాన్ని అప్పుగా చూపించి ఇవాళ కూడా వడ్డీలు కడుతున్నామని చెప్పి బదనాం చేసి మరి దుష్ప్రచారం చేస్తుంటే, అసెంబ్లీ వేదిక అనేక సార్లు మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు అప్పులకు సంబంధించి నిజాయితీగా ఏముందో అది, అంటే ప్రభుత్వ నివేదికలో ఉన్నటువంటి మాటలు మాట్లాడితే కూడా వాటిని పట్టించుకోకుండా మళ్ళీ అబద్ధాలు చెప్పడం. తర్వాత ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు ఆయనని తెలంగాణ భవన్కు 11 గంటలకు వస్తా అన్నారు. రమ్మని అన్నాం, స్వాగతించినాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇక్కడనే మరి వారి కోసమే కూర్చొని ఎదురు చూడడం జరిగింది. ఒక చైర్ వేసి వాళ్ళు ఏం చెప్తారో వినడానికి ఆహ్వానించడం జరిగింది. మరి దాన్ని తప్పించుకొని ఇక్కడ మళ్ళీ పోయి మీరు గన్ పార్క్ దగ్గర కూర్చోండి. గన్ పార్క్ దగ్గరికి రాకుండా నాయకులు బయటికి వెళ్తేనే అరెస్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి, అసలు మీరు చేస్తుండ్రా ఏంది అది బిగ్ బాస్ ఆ షో, మరి మేం చేస్తున్నామా? ఇప్పటికి కూడా మేము కేటీఆర్ అందరు కలిసి నిజంగానే గన్ పార్క్ దగ్గర ఉన్నారు అంటే మమ్మల్ని అలౌ చేయండి అని అంటే ఇక్కడనే పోలీసులు అరెస్ట్ చేస్తామంటారు. లేదు సార్, పోవద్దు సార్ అంటారు. ఇగో నేను ఒకటే మాట చెప్తున్నా, కేసీఆర్ గారు రావాలన్నా, కేటీఆర్ గారు రావాలన్నా, హరీష్ రావు గారు రావాలన్నా, కొప్పుల ఈశ్వర్ రావాలన్నా కాదు. నువ్వు అడిగినటువంటి విషయం ఏంది, వాస్తవమైంది. వీళ్ళ స్థాయికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్థాయి అయినా కావచ్చు, జూపల్లి గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళ స్థాయికి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా హై. అంత వాళ్ళకున్న సబ్జెక్ట్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, అసలు ఇంకా కేసీఆర్ గారు వచ్చే అవకాశం అవసరం ఉన్నదా వీళ్ళకు? నిజాలు అవసరం లేదు, అబద్ధాలు చెప్పడం, కేసీఆర్ గారు రావాలని తమాషా చేయడమా? కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా చూసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది. అలా కాంగ్రెస్ మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క స్కెచ్ ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దొంగలు దొరికిపోయినరు. ఎందుకు వచ్చినావు, ఎందుకు రానియలే? చలో మేమన్నాం, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కాడికి రమ్మని అన్నాం. నేను, ప్రవీణ్ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అరే మీరు పిలిచినటువంటి 2,000 కోట్ల ఏదైతే టెండర్స్ ఉన్నాయో అందులో అనేకమైనటువంటి స్కామ్ జరిగింది. ఎవడో గుజరాత్ కొన్ని కట్టబెట్టిండ్రు, 1,800 కోట్లు వానికి అప్పచెప్పిండ్రు. మరి దీని మీద నిబంధనలన్నీ తుంగలు దొక్కిండ్రు. జీవో 1, జీవో 110 కూడా మరి పక్కకు పడేసి కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా మీరు హైకోర్టు నిజంగా కూడా వాటిని రద్దు చేసినప్పటికీ తిరిగి అవే టెండర్లు పిలిచి వానికి కట్టబెట్టిండ్రు. దీన్ని ఏమనాలి? ఏం స్కామ్ జరగలేదని పోయి గన్ పార్క్ దగ్గర కూర్చుంటే మీరు
ఇక పునీతులైనట్ట జరగనట్ట వాస్తవాలు బయట పెడితే జరగనట్ట ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజుతో అయిపోయిందా సార్ లేకుంటే దీని ఎందుకు అయిపోద్దండి? ఎందుకు అయిపోద్ది? ఎట్టి పరిస్థితులు అయిపోదు. ఎట్టి పరిస్థితులు అయిపోద్ది. ఇది ఈరోజు తప్పించుకోవడం కోసం చేసినటువంటి ఒక డ్రామా. తప్పుతుందా? ఎందుకు తప్పుతుంది? దీనిపైన లీగల్ ఫైట్ చేస్తాం. 100% లీగల్ ఫైట్ చేస్తాం. ప్రజాక్షేత్రంలో అనేక విషయాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కేంద్రంలో బీజేపీ ఏమో ఇదంతా అంత అనుకుంటున్నాం. ఇవాళ అవగాహన లేకుండా మాట్లాడతారబ్బా. పేరు కేంద్ర మంత్రి అయిన తప్ప నిజంగా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కానీ లేదంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళయావ తప్ప ప్రజలకేమవుతుంది, డెవలప్మెంట్ ఏమున్నది, ఈ ప్రభుత్వం చేసే స్కామ్లు ఎట్లున్నాయి, ఈ స్కామ్ల వల్ల రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుంది వాళ్ళకేం బట్టి